హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ అమూల్య. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో నిన్నటి వ్లాగ్ చూసారు కదా! హైదరాబాద్ టు సూలూరుపేట ఫంక్షన్ కోసం జర్నీ ఎలా చేశామని చెప్పేసి. దానికి కంటిన్యూషన్ వ్లాగ్ అన్నమాట. ఇది నెక్స్ట్ డే. మా అమ్మ లేవగానే ఇంకా ఇడ్లీ పెట్టేస్తున్నారు. అండ్ సాంబారో, చట్నీయో చేస్తున్నట్టున్నారు. అండ్ టీ కూడా పెట్టారన్నమాట. టీ అయితే ఇక్కడ చాలా స్వచ్ఛమైన బర్రె పాలన్నమాట మా పిన్ని వాళ్ళవి. సో, హ్యాపీగా చక్కగా లేవగానే చాయ్ తాగుతాం. నేనైతే ఇవి నిన్నంతా కూడా చక్కగా ప్యాక్ చేశాను. నైట్ నేను, మా అమ్మ పడుకునేసరికి 2:30 అట్లా అయిందన్నమాట. చక్కగా కూర్చొని ఇద్దరం ప్యాకింగ్‌లు అన్నీ ఓపెన్ చేసుకొని రిటర్న్ గిఫ్ట్‌లు మా అమ్మకు చూపిస్తూ, ఇంక మాటలన్నీ చెప్పుకుంటా ఉన్నామన్నమాట. మా అమ్మేమో చక్కగా ప్రేయర్ చేసుకో ఈరోజు నుంచి కూడా ఇన్ని రోజులు చేసిన దానికంటే కూడా. ఎందుకంటే వర్షం రాకుండా, ఏ ఆటంకాలు లేకుండా ఫంక్షన్ మంచిగా జరగాలి ఇలా చెప్తుంది. నేను కూడా చేస్తున్నానమ్మా అని. సో, నువ్వు కూడా ప్రేయర్‌లో పెట్టేసుకో, నేను కూడా ప్రేయర్‌లో పెట్టేస్తా అని చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకిక్కడ చాయ్ లక్కీ కూడా తాగుతానంటే ఇంక ఇచ్చేసాడన్నమాట. కప్పులు చిన్నవున్నాయి. అందుకని చెప్పి గ్లాస్‌లో తాగు అని చెప్పి ఇంకా పైకి పోస్తుంది. సర్లే అని చెప్పి తీసుకెళ్ళిపోయా. అమ్మ ప్రేమ అంటే అంతే అన్నమాట. చాయ్ కూడా పెద్ద లోటాలో ఇస్తది. అంటే పెద్ద పెద్ద గ్లాసుల్లో ఇస్తది. అలా. చిన్న గ్లాసులో ఇంకా చక్కగా అంటే స్వచ్ఛమైన పాలు కదా! సో, అందుకే టేస్ట్ కూడా బావుంటాయి. ఇంకిక్కడ బయట హరి కోసం ఈ మంచం మా నాన్న అల్లారంట. అంటే లాస్ట్ సమ్మర్ అప్పుడు వచ్చినప్పుడు ఇట్లాంటి నులక మంచం ఉంటే బావుండు. బయట మామిడి చెట్టు కింద ఏసుకొని పడుకోవచ్చు. అలా ఇలా అంటున్నాడని చెప్పేసి ఇంక మా నాన్న అప్పటికప్పుడు ఇది రెడీ చేపిచ్చారంట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది మేము రెడీ అయ్యి లవ్లీకి గోల్డ్ షాపింగ్‌కెళ్తున్నామండి. మా అమ్మ వాళ్ళు గోల్డ్ తీసివ్వాలి కదా! సో, మా అమ్మ, మా పిన్ని ఇద్దరు కలిసి ఇంకా వస్తున్నారన్నమాట. మేమందరం కలిసి ఇంకా వెళ్ళిపోతున్నాము సులూరుపేట. వెళ్ళి షాపింగ్ చేద్దాం అనుకున్నాం. యాక్చువల్లీ వాళ్ళు నాకు డబ్బులు వేసేస్తాము, మీరు అక్కడ హైదరాబాద్‌లో తీసుకో అని చెప్పారు కానీ, అలా ఏం బావుంటది చెప్పండి? వాళ్ళు పెడుతున్న గోల్డ్ కాబట్టి, వాళ్ళున్నప్పుడు చూసి, నచ్చి తీసుకుంటే బావుంటది కదా! నాకు ఆలోచనతో వద్దని చెప్పేసాను. ఫైనల్‌గా ఇంకా రెడీ అవుతున్నాం. హరి ఏమో కార్ క్లీన్ చేసుకుంటున్నారన్నమాట. చాలా అరుదైన సీన్ అని చెప్పి అంటుంటే, "ఎందుకు? చేస్తున్నా కదా!" అంటున్నారు ఈ మధ్య. సర్లే అని చెప్పేసి ఇంకా కార్ క్లీన్ చేసుకొని ఇంక మేము స్టార్ట్ అయిపోతున్నాం. అమ్మ, పిన్ని కూడా రెడీ అయిపోయారు. ఇంక అందరం కలిసి బయలుదేరి వెళ్తున్నాం అన్నమాట. అమ్మ, నేను, పిన్ని, హరి అండ్ లవ్లీ. మేము 5 మెంబర్స్ వెళ్తున్నాం. లవ్లీ ఉంటే పెట్టి సెలెక్ట్ చేసుకుంటది కదా! సో, అందుకని మొత్తానికొచ్చామండి. ఇక్కడ మాకు రీసెంట్‌గా లలిత జ్యువెల్లరీ స్టార్ట్ అయింది నెల్లూరు కాదు సూలూరుపేటలో. సరే వెళ్లి చూద్దాం కలెక్షన్ అంతా బావుందనంటే ఇప్పటి వరకు నిజం చెప్పాలంటే లలిత జ్యువెల్లరీస్‌లో నేను ఇప్పటి వరకు ఒక్కటి కూడా షాపింగ్ చేయలేదండి. అంటే ఈవెన్ హైదరాబాద్‌లో కూడా. నా గోల్డ్ మొత్తం కంప్లీట్‌గా జీఆర్‌టీ ఉంటది. జాయ్ అలుకాస్ ఉంటది. జాస్ ఉంటది. ఎక్కువ సో, చాలా రేర్‌గా మలబార్ గోల్డ్ ఉంటదనమాట. ఖజానా ఇవి 2 కూడా. సో, వీటిలోనే ఎక్కువ షాపింగ్ చేస్తా. అండ్ కళ్యాణ్ జ్యువెల్లరీస్‌లో ఎక్కువ కొంటా. ఇంతకుముందు కుకట్పల్లి అయితే. ఇప్పుడైతే కంప్లీట్‌గా అన్నీ కూడా జీఆర్‌టీ అన్నమాట. ఇక్కడైతే నాకిది నెక్లెస్ చాలా బా నచ్చింది. కేరళ మోడలు. అదేంటో నాకు కేరళ మోడల్ నెక్లెస్‌లు కానీ, లాంగ్ హారాలు కానీ బావుంటాయి లైట్ వెయిట్‌లో. అంటే హుందాగా అనిపిస్తదనమాట. సరే అని చెప్పి ఇక్కడ చూస్తున్నాము. లవ్లీకి ఫస్ట్ పెట్టింది మాకందరికి బా నచ్చింది. నెక్స్ట్ ఇది పెట్టి చూసామన్నమాట. అంటే ఎంత అనుకున్నాం అనేది ఆ బడ్జెట్‌లో చూసుకోవాలి కదా! సో, అలా. దీంతో పాటేంటంటే గోల్డ్ షాపింగ్ కంటే ముందు పిలుపులకెళ్ళామండి. సో, అన్నీ హరిగారు ఒక చోటకి, నేనొక చోటకి, మా అన్న ఒక చోట ఇట్లా అన్నీ వెళ్ళి పిలుచుకున్నామన్నమాట. సో, ఫుల్ వర్షం ఒకటి, అందరేమో "ఇప్పటివరకు వర్షాలే లేవిక్కడ. కానీ నువ్వు వస్తూ వస్తూ హైదరాబాద్ నుంచి తీసుకొచ్చేసినట్టున్నావు" అని చెప్పి అన్నారు మా పిన్ని వాళ్ళు. నెక్స్ట్ ఇంకిక్కడ ఈ నెక్లెస్ పెట్టి చూసాం. ఇది నాకంతా నచ్చలేదు. అంటే పెద్దవాళ్ళేసుకునేలాగా అనిపిచ్చింది. ఫస్ట్ అది బా అనిపిచ్చింది. సరే అని చెప్పేసి ఇంకా అనుకున్నాము. బట్ ఇక్కడేంటంటే ఆహ్, కొంచెం ప్రైజెస్ ఎక్కువ అంటే మేకింగ్ చార్జెస్ వాటేస్తారు కదా! అవి ఎక్కువేస్తున్నారనిపిచ్చింది. ఎందుకులే ఇక్కడ ఇదే మోడల్ మనం అంటే మేము ఇంతకుముందు ఇన్ని సంవత్సరాలుగా షాపింగ్ చేసిన దానికి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇంకా వర్ధమాన్ జ్యువెల్లరీస్‌కొచ్చేసామన్నమాట. మేమెప్పుడు సూలూరుపేట ఎళ్ళినా షాపింగ్ అక్కడే చేస్తా గోల్డ్ అయితే. కంపల్సరీ అక్కడికెళ్ళి ఏదో ఒకటి కొంటూ ఉంటా అన్నమాట. కంపల్సరీ. సరే అని చెప్పి ఫైనల్‌గా అక్కడికి వెళ్ళిపోయాము. సేమ్ మోడల్ చూపిచ్చి ఇంక దాన్ని మేము ఆర్డర్ చేయించుకున్నాం ఇక్కడ లేకపోయేసరికి. మాకు ఫంక్షన్ టైం కంటే ముందే ఇచ్చేసారన్నమాట. మేము చెప్పొచ్చాం టైము. ఆ టైంకి ఇచ్చేయాలని. నెక్స్ట్ ఇంకిక్కడేంటంటే ఇంకొన్ని జ్యువెల్లరీస్ ఉన్నాయి. అవన్నీ చూస్తుంది మా అమ్మ. ఇవన్నీ వద్దని చెప్తున్నా. నాకెందుకు ఇట్లాంటివి నచ్చవు నిజం చెప్పాలంటే. అందుకని. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకొక పిన్ని ఇయర్ రింగ్స్ తీసిచ్చారనమాట బుట్టలు. నేను రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ కూడా
సారీ, రిటర్న్ గిఫ్ట్స్ కాదు. ఫంక్షన్ గిఫ్ట్స్ అన్నీ కూడా ఓపెనింగ్ వీడియో కంపల్సరీ పెడతాను. అప్పుడు మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను అన్నీ కూడా. అవి అయిపోయింది. ఈ ఆర్డర్ ఇచ్చేసుకొని వచ్చేసామన్నమాట. నెక్స్ట్ ఇంకా ఇంటికొచ్చి రిలాక్స్ అయ్యాము. ఇదేమో ఇంకొక రోజు నెక్స్ట్ డే. ఈ రోజంతా అసలు షూటే చేయలేదు. ఎందుకంటే హరి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటారు. ఆఫీస్ వర్క్ చేసుకొని తర్వాత ఇంకా తీరిగ్గా 4 తర్వాత మేము ఎక్కడికన్నా బయటెళ్ళాల్సొస్తుందన్నమాట. ఇంటికొచ్చామని పేరే గానీ ఇక్కడ కూడా వర్క్ చేసుకుంటున్నారు. తనుంటే కానీ నేను ఇంకా ఎక్కడికి వెళ్ళలేను. మొత్తం ఆల్మోస్ట్ అందరిని పిలవడం అయితే అయిపోయింది ముందు. నెక్స్ట్ వేడి వేడిగా పకోడా తింటున్నామండి. ముందు రోజు పిలుపులన్నీ అయిపోయాయి కాబట్టి ఎంత క్రిస్పీగా చాలా కుదిరింది మంచిగా. హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు హల్దీ డెకరేషన్ కోసం అండ్ మా ఫ్రెండ్స్ వస్తున్నారు కదా, రూమ్స్ బుక్ చేసాం అవి చూసుకోవడానికి. అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి రూమ్స్ బుక్ చేసేవి. ఆ పనులన్నీ ఫినిష్ చేసుకోవడానికి వెళ్తున్నాము. చూసుకోండి. ఇంకా బ్యానర్లకి వాటికి ఫోటోలు అవి అన్నీ చూసుకుంటా ఉన్నాం. ఈరోజు కూడా హరిగారికి వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నమాట, వర్క్ చేసుకుంటున్నారు. ఇప్పుడే డెకరేషన్ పర్సన్ వచ్చారు ఇంటి దగ్గరికి హల్దీ కోసం. అది ఫైనల్ చేసుకొని డెకరేషన్ ఇంకా ఇక్కడికి వస్తున్నాం అన్నమాట, ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చామే. కానీ ఊరికి ఇప్పుడు దాకా ఫంక్షన్ హాల్ దగ్గరకే వెళ్ళలేదు అసలు. చిన్న పనులు ఉన్నాయి, అవన్నీ చూసుకోవాలి కదా. అండ్ డెకరేషన్ వాళ్ళకి ఫైనల్గా డెకరేషన్ ఎలా చేయాలి అనేది చెప్పాలన్నమాట. చెప్పేసాం ఆల్రెడీ. ఫోన్లో చెప్పేదానికి డైరెక్ట్గా చెప్పేదానికి తేడా ఉంటుంది కదా, సో అందుకని. హలో హరిగారు, హాయ్. డెకరేషన్ ఆయన వెనకాల వస్తున్నారు, వెనకాల కార్లు. నిదానం. నల్లగైపోయానండి బాబోయ్ 4 రోజులకే. వర్షాలు పడినా ఈ క్లైమేట్కో వెదర్కో తెలియదు కానీ అదొక తెలియని జుట్టుగా వచ్చేస్తుంది ఫేసు అలా. అప్పటికి కేర్ తీసుకుంటానే ఉన్నా, స్కిన్ కేరు అయినా కొంచెం చేంజ్ అయిపోతాం కలర్. ఇంకా ఫంక్షన్కి ఇంకొక ఎన్ని డేస్, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే 3 days ఉంది. సో ఈ 3 daysకి ఇంకొంచెం ట్యాన్ అయిపోతానేమో. సరే మేకప్ కవర్ అయిపోతుంది కదా. మా కార్ చూసారా, డస్ట్ వర్షం పడి పడి ఆకులు రాలి చెత్త అంతా పేరుకోపోయాం. ఆ రోడ్లు మాత్రం భలే ఉంటాయి. ఇవన్నీ గోరింటాకు మొక్కలే. మొత్తానికి వచ్చేసామండి. లవ్లీకి, లక్కీకి ఫంక్షన్ చేస్తున్నటువంటి హోటల్ అయితే ఇదే అన్నమాట, ఎస్ఆర్ఎం గ్రాండియర్. సో తడ దగ్గర ఉంటుంది, బోలింగాల్పేట ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పాలంటే. సో ఇక్కడికి వచ్చాము, ఒకసారి మాట్లాడి అమౌంట్ పే చేసి కొంత, తర్వాత డెకరేషన్ అవన్నీ చూసుకొని వెళ్ళిపోవాలని చెప్పి ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం. బట్ ఏంటంటే వాళ్ళకి కొన్ని చేంజెస్ చేపించామన్నమాట వేలో. అవన్నీ కూడా చెప్పడం అండ్ మళ్ళీ అంటే పర్సనల్గా కలిసి చెప్పడం వేరు కదా. సో అలా వచ్చి కలిసి చూసి ఇంక మొత్తం ఇక్కడెక్కడ ఈ డెకరేషన్ రావాలి, ఇది రావాలి, అక్కడ రావాలి అని చెప్పి వెళ్ళిపోతున్నామండి. సో చాలా బాగా ఉంటుంది, అంటే స్పేసియస్గా కార్లు అన్నీ చక్కగా పార్క్ చేసుకోవడానికి. అండ్ ఫంక్షన్ హాల్ కూడా బాగుంటుంది అన్నమాట మంచిగా. ఒక 200 మెంబర్స్ 300 మెంబర్స్కి మంచి బాగుంటుంది చూసేదానికి కూడా. సో ఇది ఇవాల్టి సింపుల్ వ్లాగ్. గోల్డ్ ఏం షాపింగ్ చేశామనేది మీరు చిన్న హింట్ ఇచ్చా కదా. సో అన్నీ నేను ఓపెనింగ్ వీడియో అప్పుడు మీకు ఖచ్చితంగా చూపిస్తాను. అండ్ ఫంక్షన్ వ్లాగ్స్ ఇక్కడ నుంచి
రెగ్యులర్‌గా వస్తూ ఉంటాయి. చూస్తూ ఉండండి మర్చిపోకుండా. అండ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అంతతో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.